ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా స్థానిక బుమ్రాస్పేట్ మండలం ఎంఆర్సీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ గారు, జిల్లా కోశాధికారి అనిల్ కుమార్ గారు, జిల్లా కార్యదర్శి గౌరారం గోపాల్ గారు, మరి కాశపతి అన్న గారు మరియు శ్రీహరి గారు, అదేవిధంగా ఎంఆర్సీ సిబ్బంది అయినటువంటి గౌస్ మరి సోమ్లా నాయక్ సిఆర్పి గారు, మిగతా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తన జీవితం మొత్తం కూడా 1934లో పుట్టినప్పటి నుండి కూడా ఆయనకు ఒక స్పృహ, ఒక సోయితో పెరిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారికి ఉన్నటువంటి స్పృహ ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలనే ఒక స్లోగన్గా మార్చుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం, నీళ్లు, నిధులు, నియామకాలలో ఏ విధంగా జరుగుతుందో వాటిని పూసగుచ్చినట్టుగా లెక్కలు చెప్పి ఈసా ఉన్నీస లెక్కలతో సహా గత ప్రభుత్వాలైనటువంటి సీమాంధ్ర ప్రభుత్వాలకు వివరిస్తూ అనేక వివక్షలకు, అనేక అవమానాలకు గురైనప్పటికీ కూడా తన పంతాను మార్చుకోకుండా తన జీవితం మొత్తం కూడా ప్రొఫెసర్గాను, ఉపాధ్యాయుడిగాను, మరి రిజిస్ట్రార్గాను ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క జీవితం యొక్క అభివృద్ధి ముఖ్యంగా భావించి ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో సిటీ కాలేజీలో ఆయన రావడం కొంత ఆలస్యం కావడం వల్ల బతకడం జరిగింది. కానీ అంతకుముందు కాల్పుల్లో తన మిత్రులు 3 కోల్పోవడం జరిగింది. ఆ కాల్పుల్లో ఆయన కూడా ఉండే అవకాశం ఉండింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆయుధం ఆ రోజు కోల్పోకుండా మొన్నటి వరకు 2011 వరకు కొనసాగించడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి విద్యావంతుల వేదిక భావిస్తూ ఉన్నది. మరి తెలంగాణ విద్యావంతుల వేదికను 2004లో ప్రారంభించి ప్రారంభంలోనే దానికి అధ్యక్షులుగా ఉండి ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ప్రజలకు చేయాల్సిన సేవ ఏంటంటే భావవ్యాప్తి చేయాలని చెప్పి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. మరి భావవ్యాప్తితో అనేక సంవత్సరాలు సీమాంధ్ర ప్రభుత్వాలతో పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగినటువంటి వివక్షను వివరిస్తున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకపోవడం వల్ల ఆయన అనేక పుస్తకాలు రాసి మరి దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే భావ్యమని చెప్పి తలంచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను ఒక ఆయుధంగా పరిగణించి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత అని చెప్పి ఆర్టికల్ 3 ఏదైతే చెప్తుందో దానిని బేస్గా చేసుకొని మరి ఆ రోజు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే రాజకీయ ప్రక్రియ కావాలి కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరించడానికి ఒక సిద్ధాంతకర్తగా పనిచేయడం జరిగింది. మరి అతను సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితి, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావమైంది. దాన్ని తోడుగా తీసుకొని అనేక సందర్భాల్లో అనేకంగా ఉద్యమాలు నిర్మించి దానికి తోడుగా జేఏసీని ఏర్పాటు చేసి దాంట్లో విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్గా ఉండి మరి రాజకీయ ప్రస్థానమే కాకుండా ఉద్యమ ప్రస్థానం, సబ్బండ వర్గాలు పాల్గొనాలని చెప్పి ఒక ఉద్యమ ప్రక్రియను ఏర్పరచుకొని ఉద్యమాన్ని చేసినాం. ఆ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరారం కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, సడక్ బందులు కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, మరియు అనేకమైనటువంటి కార్యకర్తలుగా మరి అనేక మంది ప్రజలు సుమారుగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క ఆకాంక్షను బహిర్గతపరచడం వల్ల ఆ ఉధృతిని తట్టుకోలేక 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నటువంటి ప్రక్రియ తర్వాత మరి కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ రోజు కళ్ళు తెరిచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర చాలా అమోఘమైంది, అద్భుతమైంది. ఎందుకంటే అన్ని కుల సంఘాలను, అన్ని రాజకీయ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను, అదేవిధంగా విద్యార్థి సంఘాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసి ఒక జేఏసీ కింద తీసుకొని వచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని నిర్మించి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సఫలం కావడానికి కారణభూతమైంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆద్యుడు, తెలంగాణ విద్యావంతుల వేదిక సృష్టికర్త అయినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతిని ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. కాకపోతే ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని 2009లో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆ రోజు చిదంబరం ఉన్నప్పుడు పార్లమెంటు ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి. ఆ తర్వాత సారు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ ప్రక్రియలో నిమగ్నమైన తర్వాత ఆరోగ్యం ఆయన పూర్తిగా క్షీణించిపోయి క్యాన్సర్ ద్వారా బాధపడుతూ ఏ ఒక్కనాడు కూడా
స్వార్థం లేకుండా నిస్వార్థంగా తనకు వచ్చినటువంటి జీతభత్యాలను కూడా తెలంగాణ సమాజానికి అంకితం చేసి ఆ రోజు ఉద్యమాలకు చేయూతనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయారు. అదొక వెలితి మనకు కనిపిస్తూ ఉన్నది. అయినా బట్టి వాళ్ళ ఆశయాలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలనే ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా కొంత వివక్షతకు గురైన తర్వాత ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యమకారులను పూర్తిగా గుర్తించాలి. ఉద్యమకారులను గుర్తించడం కాకుండా వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించాలి. సమాజంలో బాగోగులు ఏవైతే ఉన్నాయో, సమాజ అభివృద్ధి ఏదైతే ఉందో, రాజ్య అభివృద్ధి ఏదైతే ఉందో, ఆ అభివృద్ధిలో ఉద్యమకారులను భాగస్వామ్యం చేస్తే స్థానికంగా ఉండేటువంటి ప్రజానికానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వసతులు కానీ ఏవి అవసరమో స్పష్టంగా ఉద్యమకారులకు తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలో ఉద్యమకారులను ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలలో పరిపుష్టిగా అభివృద్ధి చెందదని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.